స్వీట్ రవ్వతో చేస్తారండి. ఇది ఉప్మా రవ్వతో. సో ఒక కప్పు ఉప్మా రవ్వ, ఒక కప్పు షుగర్, జీడిపప్పు, దాల్చ, ఇది పిస్తా పొడి అండి, యాలకలు, ఇంకా గీ. ముందు రవ్వ ఫ్రై చేసుకోవాలి, కొంచెం రెడ్డిష్ గా. రవ్వ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు రవ్వ వేసుకుందాం, కలిపెడతా ఉండాలండి, లేకపోతే బ్లాక్ వచ్చేస్తుంది. ఇది 2 times ఫ్రై చేయాలన్నమాట. ఫస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేయాలి, ఆ తర్వాత మనం గీలో కూడా ఫ్రై చేయాలన్నమాట. రవ్వ వేగిపోయింది, డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని 2 స్పూన్లు గీ వేసుకుంటున్నానండి. మన జీడిపప్పు కలర్ మాడిపోయింది, దీంట్లోనే గ్రేప్స్ కూడా వేసేస్తాను. సో నేను జీడిపప్పు దించేసాను, మనం ఫ్రై చేసుకున్న రవ్వ. ఇప్పుడు ఇంకా కొంచెం బాగా నెయ్యి మొత్తం రవ్వకు పట్టాలి. ఈ నెయ్యి ఉంది కదా, వెట్టుగా ఉంది కదా, ఇది పొడి పొడిగా రావాలన్నమాట రవ్వ. చూడండి, నాకు రవ్వ కలర్ మారిపోయింది బాగా. క్యాసర్ పొడి ఉంది కదా, మనం గీలో ఏం ఫ్రై చేయలేదు, అందుకని దీంట్లో వేసేసి ఫ్రై చేద్దాం. షుగర్ వేస్తున్నాను. సో నాకు కలర్ వచ్చింది, మీకు కనపడుతుందో లేదో తెలియదు, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. 1 కప్ షుగర్, 1 కప్ రవ్వ కాబట్టి 2 cups వాటర్. కొంచెం రవ్వ ఉడకాలి కదా, సో దీన్ని కొంచెం బాగా నేను ఏలకలు పొడైనండి, ఇట్లానే టేస్ట్ బాగుంటుంది. ఇది ఇంకా పొడి పొడిగా రావాలి, బాగా కలిపెట్టాలి, లేకపోతే మాడిపోతుంది. ఇలా వచ్చింది కదా, చల్లారితే ఇంకా పొడి వచ్చేస్తుంది. జీడిపప్పు మొత్తం వేసేసి రవ్వ స్వీట్ రెడీ. వేడి వేడి రవ్వ స్వీట్ రెడీ. హనీ, టేస్ట్ చూద్దామా? Like, share, and subscribe.